ఈ ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ గురించి మనము ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో చూసుకుంటే మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్లో మెయిన్గా పిల్లలు ఎక్కువగా ఫోకస్ చేసేది గ్రూప్ టూ, అలాగే స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, అలాగే గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4. ఎక్కువగా స్టేట్లో చూసుకుంటే ఎక్కువగా నోటిఫికేషన్ అనేవి వీటి ద్వారా రావడం జరుగుతుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఆబ్జెక్టివ్ టైప్తో ఉండే ఎగ్జామ్స్ ఏంటంటే మనకి ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, అలాగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో మనకి ప్రిలిమినరీ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉండడం జరుగుతుంది. మరి ఇండియన్ పాలిటీ ఏం చదవాలి? మనము ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ప్రతి ఎగ్జామ్ కూడా ఇండియన్ పాలిటీ సిలబస్ ఒకే విధంగా ఉంటుంది. కాకపోతే ఎగ్జామ్స్ అడిగే క్వశ్చన్స్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఏ ఎగ్జామ్లో మనకి ఇండియన్ పాలిటీ యొక్క వెయిటేజ్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఈ గ్రూప్ టూలో మనకి 150 మార్క్స్కి పేపర్ 2 అనేది ఉండడం జరుగుతుంది. ఈ 150 మార్క్స్లో మనకి ఇండియన్ పాలిటీ నుండి 75 మార్క్స్ వస్తాయి. రిమైనింగ్ 75 అనేది ఏపీ హిస్టరీ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 1లో 150 మార్క్స్ జిఎస్ జనరల్ స్టడీస్ సంబంధించిన అన్నీ కూడా 150 మార్క్స్. దీంట్లో దాదాపు 12 to 15 వరకు కూడా ఇండియన్ పాలిటీకి సంబంధించి ఉంటాయి. అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేసి ప్రిలిమినరీ తీసేసింది, మెయిన్స్ ఒకటే ఉంది కాబట్టి మనకి మెయిన్స్లో గ్రూప్ 2 రాసుకునే అభ్యర్థి గుర్తించుకోవాల్సింది 75 మార్క్స్ ఇండియన్ పాలిటీ పేపర్ 2లో వస్తే పేపర్ 1లో 12 to 15 మార్క్స్ దాకా మనకి రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఇండియన్ పాలిటీ అనేది గ్రూప్ 2 రాసే అభ్యర్థికి 90 మార్క్స్. అలాగే స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, దీంట్లో కూడా ఇప్పుడు ప్రిలిమినరీ లేదు కాబట్టి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ అలాగే ఎస్ఐ వీటికి 18 to 22 మార్క్స్ డిపెండ్ ఆన్ కరెంట్ ఈవెంట్స్. అంటే ఎగ్జామ్స్ జరిగే ముందు ఏవైనా రాజ్యాంగ సవరణ చేసినా లేదా కొత్తగా ఏమైనా చట్టాలు తీసుకొచ్చినా అది డిపెండ్ ఆన్ కరెంట్ అఫైర్స్ బట్టి మనకి 22 మార్క్స్ కవరేజ్ చేయడం జరుగుతుంది. అలాగే గ్రూప్ 3 గతంలో మనం పంచాయతీ సెక్రటరీ అనేవాళ్ళం, ఇప్పుడున్న గవర్నమెంట్ మనకి గ్రామ సచివాలయాలు అనే వాటిలో ఈ పోస్టులు కొన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో గ్రామ సచివాలయాల ఎగ్జామ్స్లో కూడా మనకి ఇది వేరే టాపిక్. మనకి ఇండియన్ పాలిటీకి సంబంధించి పంచాయతీలు, గ్రామ పంచాయతీలు, పట్టణ పంచాయతీలు అని ఒక టాపిక్ ఉంది. కేవలం ఆ ఒక్క టాపిక్ నుంచే రూరల్ గవర్నమెంట్, ఈ రూరల్ గవర్నమెంట్ అనే ఒక టాపిక్ నుంచే మనకి దాదాపు 30 మార్క్స్ అనేవి రావడం జరిగింది. సో గ్రూప్ 3కి వచ్చేసరికి పాలిటీ వెయిటేజ్ 30 to 35 మార్క్స్ ఉండడం జరుగుతుంది. గ్రూప్ 4కి వచ్చేసరికి మనకి 10 to 12 మార్క్స్ వరకు ఇండియన్ పాలిటీ నుంచి రావడం జరుగుతుంది. స్టేట్లో గ్రూప్ 2 రాస్తే 90 మార్క్స్, ఎస్ఐ కానిస్టేబుల్ రాసే వారికి 12 to 15 మార్క్స్, గ్రూప్ 3 పంచాయత్ సెక్రటరీ కానీ గ్రామ సచివాలయాల ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి దాదాపు ఒక టాపిక్ నుంచే 30 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. గ్రూప్ 4 అంటే విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఓ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ వచ్చినా లేదంటే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఏవైనా మనకి ఎగ్జామ్స్ జరిగినా కూడా ఈ గ్రూప్ 4 క్యాడర్ సంబంధించి మనకి 12 to 15 మార్క్స్ వరకు మనకి ఇండియన్ పాలిటీ వెయిటేజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది ఆబ్జెక్టివ్ టైపు. అదే గ్రూప్ 1 మనకి ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది, ఇది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ అనమాట. అంటే ప్రిలిమినరీ మనం ఆబ్జెక్టివ్ రాస్తాం, కంప్లీట్గా డిస్క్రిప్టివ్. సో ఈ డిస్క్రిప్టివ్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ కాకుండా ఇది సపరేట్ కాబట్టి దీని గురించి నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడడం లేదు. అలాగే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎగ్జామ్స్. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసేది నాన్ టెక్నికల్ పోస్టులు మాత్రమే. అందుకే మనము ఎన్టీపీసీ ఎగ్జామ్ అంటాం.
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ. ఈ ఎగ్జామ్స్ అలాగే ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఆర్ఆర్బికి సంబంధించినవి. వీటిల్లో మనము ఒక చాప్టర్ నుంచి కానీ ఒక సబ్జెక్ట్ నుంచి కానీ ఇన్ని మార్క్స్ వస్తాయని చెప్పి మనం ఇప్పుడు కూడా డిపెండ్ అవ్వడం లేదు. ఎందుకంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి పాలిటీ నుంచి 3 to 5 మార్క్స్ అడిగితే 2018 డిసెంబర్లో ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది. కేవలం పాలిటీ నుంచే 25 మార్క్స్ ఇచ్చాడు అభ్యర్థులు. దాన్ని గమనించాలి. ఎందుకంటే మీరు కూడా ఎగ్జామ్స్ రాసి ఉంటారు, మీ ఫ్రెండ్స్ రాసి ఉంటారు. ఒకసారి అడగండి. ఈ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ 2018 డిసెంబర్లో జరిగే కేవలం పాలిటీ నుంచే 25 మార్క్స్ అనేవి మనకి రావడం జరిగింది. సో మనం గెస్ చేయలేం ఏ చాప్టర్ నుంచి వస్తాయని చెప్పి. అందుకని చదువుకొని ఉండాలి జీఎస్ అంతా కూడా. ఎస్ఎస్సిలో మెయిన్గా ఇప్పుడున్న నోటిఫికేషన్ రెడీగా ఉంది. నోటిఫికేషన్ ఏంటంటే జీడీ కానిస్టేబుల్. సో వీటికి మనం వెయిటేజ్ అనేది లేదు, ఎక్కువ 3 to 5 మార్క్స్ వరకే మనకి రావడం జరుగుతుంది జీడీ కానిస్టేబుల్కి. ఇది ఓవరాల్గా పాలిటీ అనేది మనం చదువుతున్నప్పుడు ఎగ్జామ్స్ ఎన్ని మార్క్స్ వస్తాయని తెలిస్తే మనము ఈ సబ్జెక్ట్ని నేర్చుకునేటప్పుడు కుతూహలం అనేది ఉంటుంది. అలా లేదు, మనం ఒక బుక్ ఆల్ కంప్లీట్ బుక్ కొనుక్కొని చదువుతామంటే ఇప్పుడున్న ఎగ్జామ్ ప్యాటర్న్లో కరెక్ట్ కాదు. ముందు మనం వెయిటేజ్ అనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇది మనకు వచ్చే వెయిటేజ్. అయితే ఒకసారి సిలబస్ అనేది మనం ఖచ్చితంగా చూద్దాం. భారత రాజ్యాంగ పరిణామ క్రమం. భారత రాజ్యాంగ పరిణామ క్రమం సార్ లోపలికే రావాలి, బోర్డు లోపలికే. ఎస్ సార్. భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ నిర్మాణం. థర్డ్ టాపిక్ ప్రవేశిక. ఇది ఎవల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రవేశికని మనము ప్రియంబల్ అంటాం. ఫోర్త్ టాపిక్ ఇండియన్ యూనియన్. ఫిఫ్త్ టాపిక్ సిటిజన్షిప్, పౌరసత్వం. సిక్స్త్ టాపిక్ ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. నెక్స్ట్ టాపిక్ ఆదేశిక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. నెక్స్ట్ టాపిక్ ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ టాపిక్ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ టాపిక్ స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ టాపిక్ లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలు. నెక్స్ట్ టాపిక్ భారతీయ న్యాయ వ్యవస్థ. నెక్స్ట్ టాపిక్ రాజ్యాంగ సవరణ విధానం. నెక్స్ట్ టాపిక్ అత్యవసర పరిస్థితులు. ఇంకా 16th టాపిక్ సంస్థలు, బాడీస్. ఈ సంస్థలు అనే టాపిక్లో రాజ్యాంగపరమైన సంస్థలు, చట్టపరమైన సంస్థలు, రాజ్యాంగేతర చట్టేతర సంస్థలు, ఇవి 3 సబ్ టాపిక్స్.
సో ఇక్కడ సంస్థలు అనేది రాజ్యాంగంలో ఏమున్నాయి, రాజ్యాంగంలో కాకుండా చట్టం ద్వారా ఏమి ఏర్పడ్డాయి, రాజ్యాంగంలో కాకుండా చట్టం ద్వారా కాకుండా కేవలం కేంద్ర క్యాబినెట్ లేదా స్టేట్ క్యాబినెట్ అనే మాట ద్వారా ఏమి ఏర్పడ్డాయి, వాటిని మనం రాజ్యాంగేతర చట్టేతర సంస్థలు అని అంటాం. ఈ సంస్థలో అవి 3 సబ్ టాపిక్స్. ఇది ఓవరాల్గా ఈ 15 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇదే ఇండియన్ పాలిటీ సిలబస్. అయితే ఇక్కడ మనము గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్నాం. ఈ సెంట్రల్ గవర్నమెంట్లోనే ఒక సిస్టమ్ ఉంటుంది, ఫెడరల్ గవర్నమెంట్. దాన్ని మన సమైక్య ప్రభుత్వం అంటాం. ఫెడరల్ గవర్నమెంట్, సమైక్య ప్రభుత్వం. అభ్యర్థులు గమనించాలి, సార్ ఏంటి గ్రూప్ 2 లేదా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ సమైక్య వ్యవస్థ లేదా సమైక్య ప్రభుత్వం. దాన్ని బోర్డు మీద రాయలేదంటే సమైక్య ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగం. అందుకే అక్కడ మనం దాన్ని నేర్చుకుంటాం. సెంట్రల్ గవర్నమెంట్లో సమైక్య ప్రభుత్వం అనే టాపిక్ గురించి నేర్చుకుంటాం. గ్రూప్ 2 అభ్యర్థులకి ఆ టాపిక్ ఎంత ముఖ్యమంటే దాదాపు ఆ ఒక్క టాపిక్ నుంచే 8 to 10 మార్క్స్ అనేది వస్తాయి, డైరెక్ట్గా వస్తాయి. 8 to 10 మార్క్స్ ఇంక్లూడింగ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కూడి ఆ 2 సబ్జెక్టులతో కలిపి మనకి ఇంకో 4 మార్క్స్ యాడ్ అవుతాయి. ఒక సమైక్య ప్రభుత్వం, ఫెడరల్ గవర్నమెంట్. ఇప్పుడు చెప్తాను దాని గురించి కూడా మనకి బేసిక్స్లో. ఈ ఫెడరల్ గవర్నమెంట్ నుంచి మనకి దాదాపు 12 మార్క్స్ వస్తాయి. నేను బోర్డు మీద రాయలేదు, అభ్యర్థులు గమనించాలి. సెంట్రల్ గవర్నమెంట్ అనే భాగంలో మనకి సమైక్య వ్యవస్థ అనేది ఉండడం జరుగుతుంది. ఇది సిలబస్. నేను ఇప్పుడు బోర్డు మీద అయితే ఉందో భారత రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ నిర్మాణం, ప్రవేశిక, ఇండియన్ యూనియన్, అలాగే పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు లోకల్ గవర్నమెంట్, అలాగే ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ భారతీయ న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ సవరణ విధానం, ప్రాసెస్ ఆఫ్ అమెండ్మెంట్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో, ప్రాసెస్ ఆఫ్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ విధానం, అలాగే అత్యవసర పరిస్థితులు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అత్యవసర పరిస్థితులు, సంస్థలు బాడీస్ ఇంతకుముందు చెప్పాను మనకి, రాజ్యాంగపరమైన సంస్థలు, చట్టపరమైన సంస్థలు, రాజ్యాంగేతర చట్టేతర సంస్థలు. అయితే ఈ సిలబస్ లో మీకు చెప్పినట్టుగా గ్రూప్ 2కి 90 మార్క్స్ వస్తాయన్నాం, ఎస్ఐ కానిస్టేబుల్ కి 22 మార్క్స్ మ్యాక్సిమం అన్నాం, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వారికి 5 మార్క్స్ అన్నాం, రిమైనింగ్ స్టేట్ గవర్నమెంట్ లో జిఎస్ లో 10 to 12 మార్క్స్ అని చెప్పాం. అయితే అన్ని టాపిక్లు 90 మార్క్స్ కి ఇవే వస్తాయా, 22 మార్క్స్ కి ఇవే వస్తాయా, 5 మార్క్స్ కి ఇవే వస్తాయా అంటే ఎస్ కరెక్ట్. మనం ఏ ఎగ్జామ్స్ రాసుకున్నా ఈ టాపిక్స్ నుంచే వస్తాయి. అందుకని అన్ని టాపిక్లు చదవాలి. 5 మార్క్స్ కి వచ్చినా ఇదే టాపిక్స్ నుంచి వస్తాయి, 2 మార్క్స్ కి వచ్చిన ఈ టాపిక్స్ నుంచి వస్తాయి, 90 మార్క్స్ వచ్చినా ఈ టాపిక్స్ వస్తాయి. ఇంక ఈ టాపిక్స్ దాటి కొత్తగా ఇంకా భారత రాజ్యాంగంలో ఏమీ లేదు. ఈ టాపిక్స్ లోనే మార్కులు రావాలి. కాకపోతే అడిగే లెవెల్, ఎస్ఎస్సి జీడీ కాన్స్టేబుల్ ఒక లెవెల్ ఉంటుంది, గ్రూప్ 2 ఒక లెవెల్ ఉంటుంది, స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఒక లెవెల్ ఉంటుంది. అడిగే లెవెల్లో తేడా ఉంటుంది తప్ప సిలబస్ లో తేడా ఉండదు. అందరికీ నమస్కారం. ఐ యామ్ కృష్ణసాగర్, డైరెక్టర్ ఆఫ్ కిఎన్కి పబ్లిషర్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ముఖ్యమైన సూచన. అభ్యర్థులారా, కిఎన్కి యాప్లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల ఆన్లైన్ వీడియోస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం కానీ, లేదా కిఎన్కి పబ్లికేషన్లో ఉన్న స్టడీ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ కోసం కానీ, లేదా కిఎన్కి యాప్లో జరిగే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్ కోసం కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యాప్కు సంబంధించినటువంటి లింక్ కొరకు కానీ, లేదా అన్ని సోషల్ మీడియా లింక్స్ కానీ ఈ క్రింది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అభ్యర్థులందరూ గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.